ఆకాశము నీదే, భూమి నీదే, లోకమును దాని పరిపూర్ణతను నీవే స్థాపించితివి. ఉత్తర దక్షిణములను నీవే నిర్మించితివి. తాబోరు హెర్మోనులు నీ నామమును బట్టి ఉత్సాహధ్వని చేయుచున్నవి. కీర్తనల గ్రంథం 89 11, 12 వచన భాగాలలో రాయబడిన సంగతి. ఎజ్రాహీయుడైన ఏతాను రచించినది ఈ దైవధ్యానం. ఆకాశము నీదే, భూమి నీదే, లోకమును దాని పరిపూర్ణతను నీవే స్థాపించితివి. ఉత్తర దక్షిణములను నీవే నిర్మించితివి అని అంటున్నాడు. ప్రభునందు ప్రియులారా, ఆకాశమును భూమిని సృష్టించినవాడు ఆయనే, అవి ఆయనవే అన్నప్పుడు ఇక భూమి మీద ఉన్న మనం ఎవరి వారం? ఆయన వారమే, ఆయన చేతి పనిలో ఉన్నవారమే అని గ్రహించినట్లయితే ఒక ధైర్యం, నిర్భయం, ఆదరణ కలుగుతోంది. ఉత్తర దక్షిణములను నీవే నిర్మించితివి. ఉత్తర దక్షిణ దిక్కులను నిర్మించినవాడు ఆయనే. నాకు దిక్కు లేదని బాధపడుతున్నవారు ఇంకెందుకు బాధపడాలి? దిక్కు ఆయనే. సమస్త దిక్కులను నిర్మించినవాడు ఆయనే. నీ దిక్కు ఆయనే. కీర్తనకారుడైన ఎజ్రాహీయుడైన ఏతాను ఈ సంగతులను జ్ఞాపకం చేసుకొనుచు దేవుని కృపాతిశయమును కీర్తిస్తున్నాడు. తరతరములకు ఆయన విశ్వాస్యతను ఇతడు తెలియచేస్తూ ఉన్నాడు. ఆయన కృపను, ఆయన విశ్వాస్యతను బహు గంభీరంగా ఈ అధ్యాయములో చెప్పడం జరుగుతుంది. ప్రతి మనుషునికి, విశ్వాస యాత్రలో ఉన్నటువంటి ప్రతి విశ్వాసికి ఉండవలసినటువంటి కర్తవ్యం ఏమిటి అంటే, ఒకటి, ఆయన కృపను ప్రచురం చేయాలి, ఆయన విశ్వాస్యతను ప్రచురం చేయాలి. కృపను పొందిన నీవు, ఆయన విశ్వాస్యతను రుచి చూచిన నీవు మౌనంగా ఉండుట వలన అది నీకు నష్టం కలుగుతుంది. కృపను గురించి నువ్వు పొంది ఊరక ఉంటే ఇతరులు కూడా ఆ కృపను రుచి చూసేది ఎప్పుడు? విశ్వాస్యతను అనగా ఆయన చెప్పిన మాట నెరవేర్చటమే విశ్వాస్యత. దానిని రుచి చూచిన నీవు నీ నోరు మౌనంగా ఉంటే ఎలా? ఈ ఉదయకాల సమయంలో నీవు చేసినటువంటి గొప్ప కార్యాలను బట్టి దేవా, తాబోరు హెర్మోనులు నీ నామమును బట్టి ఉత్సాహధ్వని చేయుచూ ఉన్నవి. తాబోరు హెర్మోనుల కొండలకు అర్థమైంది ఆయన నామ ప్రభావము. అవి ఉత్సాహధ్వని చేయుచున్నవి అని రాయబడి ఉన్నది. అందుకనే ఆయన నీతి న్యాయములు కలిగినటువంటి దేవుడని ఎరిగి ఆయన కృపాసత్యములను రుచిచూచిన వారు, ఆయన కృప విశ్వాస్యతలను రుచిచూచినటువంటి వారందరూ ఆయనను గూర్చి శృంగధ్వనులు చేయవలసిన అవసరత ఉంది. ఆయనను గూర్చి ఉత్సాహధ్వనులు చేయవలసిన అవసరత ఉంది. ఆయనను గూర్చి పాడుట, కీర్తించుట, ఘనపరచుట, హర్షించుట, హెచ్చించుట, ఆయన నీతిని ప్రచురించుట, ఇట్టి కార్యములు పొందిన వారు చేయవలసిన బాధ్యత. ఎందుకనగా మేలు యొక్క స్థానము, కృప యొక్క ఆధారము తెలిసిన నీవు ఎండిన ఎడారిలో నశించుచున్న మనుషులకు నీవు తెలియచేస్తే అవి పారుతున్న జలపాతం వలె వారి దగ్గరికి వచ్చి వారి దాహం తీరుస్తాయి. కృపను గురించి చెప్పకపోతే మనుషులు చచ్చిపోతారు. కృపను గురించి వివరించకపోతే మనుషులు నాశనమవుతారు. కృపను గురించి నీవు తెలియచేయకపోతే అట్టివారు భూమి మీద బహుఘోరంగా వేదన పొందుతారు. అట్టి కృప నీ దగ్గర ఉంది. అట్టి కృప నీవు పొందుకొని ఉన్నావు. ఆ కృప అడ్రస్ తెలియచేయటం నీకు ఎందుకంత భారం? కృపకున్న ఆధారం ఏంటో చెప్పు. కృప ఎక్కడ దొరుకుతుందో చెప్పు. దేవుని దయ,
కృప, నీతి, న్యాయముల ఆధారము. ప్రభు, ఆయనను గూర్చి నువ్వు తెలియచేయుట నీ కర్తవ్యం. అందుకనే కీర్తనాకారుడు ఎంతగా తెలియచేస్తున్నాడంటే, దేవా, యెహోవా, నీ కృపా బాహుళ్యములని జ్ఞాపకం చేసుకొనుచున్నాడు. మింటను యెహోవాకు సాటి అయిన వాడెవడు? దైవపుత్రులలో యెహోవా వంటి వాడెవడు? పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు కదా. తన చుట్టూన్న వారందరికంటే భయంకరుడుగా. యెహోవా సైన్యములకు అధిపతియగు దేవా, యెహోవా నీ వంటి బలాఢ్యుడెవడు? నీ విశ్వాస్యత చేత నీవు ఆవరింపబడి ఉన్నావు. సముద్రపు పొంగును అణుచువాడవు నీవే. దాని తరంగములు లేచునప్పుడు నీవు వాటిని అణిచివేయవాడవు. ఇలాంటి గొప్ప కార్యాలు చేయగల దేవా సమర్థుడవు నీవు. మాయడల నీ కృపచూపుటకు అని జ్ఞాపకం చేసుకొనుచున్నాడు. ఇలాంటి కృప కాదా నీవు పొందింది? ఇలాంటి విశ్వాస్యతనే కదా నేను పొందింది? కృపను గూర్చి నీ నాలుక త్వరపడుచుండగా నీవెందుకు ఆగుతున్నావు? కృపను గూర్చి వివరించటానికి నీ హృదయం ప్రేరేపించబడుతుండగా నువ్వెందుకు ఆగిపోతున్నావు? కృపను గురించి చెప్పటం అనేది ఏదో మన సొమ్మివ్వడం కాదు. కృపను గురించి చెప్పడం అనేది ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడంతో సమానం. కృపను గురించి వివరించటం దప్పిక గలవానికి దాహం తీర్చుటతో సమానం. కృపను గురించి వివరించట వస్త్రహీనునికి వస్త్రమివ్వటతో సమానం. కృపను గురించి వివరించుట అనేది కష్టములలో ఓదార్పుతో సమానం. కృప యొక్క నాణ్యత నీకు తెలుసా? కృప యొక్క ఎత్తెంతో లోతెంతో నీకు తెలుసా? కృప యొక్క వైశాల్యము విస్తరణ ఎంతో నీకు తెలుసా? కృప యొక్క డెప్త్ ఏంటో నీకు తెలుసా? కృపలో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటో నీకు తెలుసా? కృప కలిగించే మౌలిక సదుపాయాలతో ఆనందించే ఆ మహోన్నత స్థితి నీకు తెలుసా? కృప చేసే కార్యము నీకు తెలుసా? కృప భీకరమైన కార్యాలు చేస్తుంది. కృప అద్భుతమైన కార్యాలు చేస్తుంది. కృప ఊహించని సంగతులను చేస్తుంది. కృప సమృద్ధినిస్తుంది. కృప వెలుగునిస్తుంది. కృప ధైర్యాన్ని ఇస్తుంది. కృప బలాన్నిస్తుంది. కృప అర్హతనిస్తుంది. కృప ఔదార్యమునిస్తుంది. కృప ఓదారుస్తుంది. సకల క్వాలిటీస్ కలిగిన ఈ కృపను వెళ్ళు, ప్రపంచంలో దిక్కుమాలిన వారికి ప్రకటించు. వెళ్ళు, లోకములో నీచులై భ్రష్టులై నాశనానికి జోగుతున్న వారి కొరకు వారికి ప్రకటించు. ఇది ఉచితమైనది. ఉచితంగా పంచిపెట్టు. నువ్వు వివరిస్తుంటే చాలు, కార్యము దేవుడు జరిగిస్తాడు. నీవు వివరిస్తే చాలు, కార్యము దేవుడు చేస్తాడు. నీ ఎడల జరిగించిన విశ్వసనీయమైన కార్యాలు కుప్పలు తెప్పలుగా నీ ఇంట్లో ఉన్నాయి. ఎందుకు మౌనంగా ఉన్నావు? ఎన్ని ఏండ్ల నుంచి దేవుడు నీ జీవితంలో సంవత్సరం తన విశ్వసనీయమైనటువంటి కార్యాలు జరిగిస్తూ వస్తున్నాడు. లెక్క వేసుకో. ఏం చేస్తున్నావు వాటన్నిటిని? ఎక్కడ దాచిపెడుతున్నావు వాటన్నిటిని? మన్నా అయినా ఉదయకాలం వరకు దాచిపెడితే మురిగిపోతుంది. ఇశ్రాయేళ్ల పాలెములో జరిగిన సంగతి అది. ఉదయం వరకు దాచిపెట్టుకోవద్దు అన్నాడు. కృపనెందుకు దాచిపెట్టుకుంటున్నావు? దేవుడు చేసిన కార్యాలు, అద్భుతమైన విషయాలు, నీ ఎడల జరిగించిన విశ్వసనీయమైన కార్యాలు ఎందుకు దాచిపెడుతున్నావు? అవి దాచిపెట్టడానికి నీకు చేయలే. అవి దాచిపెట్టుకోవడానికి నీ ఎడల చేయలేదు ఆయన. నువ్వు చేసిన దాన్ని వివరిస్తావని చేశాడు ఆయన. అందుకే బయలుదేరు, వెదుకు. కృప కొరకై దిక్కులేక ఎదురు చూస్తున్న వారున్నారు. నోరు తెరిచి ఒగర్చుచున్న కుక్క వలె చూస్తూ ఉన్నారు చాలామంది. అవును, యేసు ప్రభు దగ్గరికి వచ్చిన ఒక ఆమెను అలానే అన్నాడు, కుక్క పిల్లలకు పెట్టుట ఇది న్యాయం కాదా? న్యాయమేనా అని. ఎస్, న్యాయమే ప్రభువా. కింద పడినవి కుక్క పిల్లలు తింటాయన్నారు. అలా ఎదురు చూస్తున్న వారు ఎంతమందో.
ఎంతమందో దేవుని కృపా బాహుళ్యం అనుభవించటానికి లోకమందు జనులు కుప్పలు తెప్పలుగా ఉన్నారు. ఎవరెడతారు? నీవు నేను తప్ప. ఎవరు చెబుతారు? పొందిన నీవు నేను తప్ప. ఎవరు వినిపిస్తారు? నీవు నేను తప్ప. వినకపోతే వాడు ఎలాగ విశ్వసిస్తాడు? ప్రకటించకపోతే వాడు ఎలాగ వింటాడు? పంపబడకపోతే ప్రకటించేవాడు ఎలా వెళ్తాడు? ఈరోజు దేవుని కృప నేను పంపిస్తుంది, మనుషులు కాదు. మనుషులు ఎన్నడూ పంపించరు. మనుషులు పంపించటానికి ఇష్టం ఉండదు. మనుషులకు తెలియదు గనుక ప్రభువే నిన్ను పంపిస్తున్నాడు. నువ్వు వెళ్ళి ప్రకటించు. అప్పుడు దేవుని కృప నీ ద్వారా వారికి దర్శనమిస్తుంది. దేవుని కృప నీ ద్వారా వారికి చేరుతుంది. దేవుని విశ్వాస్యత, దేవుని కృప నీ ద్వారా వారికి తోడై ఉంటుంది. నువ్వు ప్రకటించే దానిని బట్టి వారు ధైర్యపరచబడతారు, వారు హెచ్చింపబడతారు, గణపరచబడతారు, విడుదల పొందుతారు, మెలుకుంటారు, జీవం పొందుతారు, ఆదరించబడతారు, శాశ్వతమైన కృపకు వారు అంటుకట్టబడతారు. ఇలాంటి విధంగా జరగాలనంటే ఇదిగో ఈనాడు ఈ కీర్తనకారుని పేరు ఎప్పుడైనా విన్నావా? ఎజ్రాహీయుడైన ఏతాను రచించిన దైవ ధ్యానం. ఈరోజు నీ జీవితంలో నీవు కూడా ఇలాంటి డెసిషన్ చేసుకుంటే ఆయన విశ్వాస్యతను, కృపను వివరించు. నలుమూలల, నలుదిశల, నలుదిక్కుల వ్యాప్తి చెంది ఉన్న ఆయన కృపను వివరించు. అది నీకు మేలు. నువ్వు ఎవరికి ప్రకటిస్తున్నావో వారికి మేలు. ప్రకటించిన నీ వలన నీ సంతతి కూడా మేలు పొందుతుంది. ఒక వ్యాపారస్తుని అడ్వర్టైజ్మెంట్ని విస్తారంగా పాపులారిటీ చేయటానికి ఉపయోగపడుతున్నావే. ఒక కంపెనీ వాని ప్రోడక్ట్ అమ్మటానికి, ఒక కంపెనీ వాని యొక్క డ్రెస్ అమ్మటానికి, ఒక కంపెనీ వాని యొక్క కూరగాయలు, ఆహార పదార్థాలు అమ్మటానికి బయలుదేరుతున్నావే. దేవుని సజీవ వాక్కును కూడా ఉచితంగా అమ్మటానికి బయలుదేరవా? దిస్ ఈజ్ యువర్ బిజినెస్ ఇన్ ద వరల్డ్. దిస్ ఈజ్ యువర్ బిజినెస్. ఈ లోకంలో ఏ ప్రోడక్ట్ అయినా సరిగా పనిచేయదేమో, కానీ ఈ ప్రోడక్ట్ ఖచ్చితంగా పనిచేస్తుంది. ఏ ప్రోడక్ట్ అయినా వెల చెల్లించి తీసుకోలేని పరిస్థితి జనులకు ఉంటుందేమో, కానీ ఈ ప్రోడక్ట్ ఉచితంగా అనుగ్రహించబడుతుంది. ఏ ప్రోడక్ట్ అయినా మేలునిస్తుందో లేదో తెలియదు, కానీ ఈ ప్రోడక్ట్ మేలునిస్తూ ఉంది. ఏ ప్రోడక్ట్ వాడిన సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయేమో, కానీ ఈ ప్రోడక్ట్ వాడితే ఏ ఎఫెక్ట్ ఉండదు. మారు మనసు తప్ప, మార్పు చెందడం తప్ప, వెలుగు పొందడం తప్ప, విడుదల పొందడం తప్ప, ఆశీర్వాదం పొందటం తప్ప, అద్భుత కార్యాలు చూడటం తప్ప, ఆశ్చర్యమైన కార్యాలు చూడటం తప్ప, నిత్య జీవమునకు అర్హులగుట తప్ప ఏ నష్టము కలగదు, ఏ మోసము లేదు. ఎంత యథార్థమైన, నిక్కచ్చితమైన, క్వాలిటీ అయిన, నాణ్యత కలిగినటువంటి, ఉచితమైనటువంటి, ఖచ్చితత్వమైనటువంటి, యథార్థమైనటువంటి ఈ వాక్యమును నీవు అమ్ముకోలేవా? నీవు ప్రకటించలేవా? అనేకులకు ఇవ్వలేవా? ఏ మార్గములనైనా సరే ఇవ్వటానికి సిద్ధపడు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని తప్పక దీవిస్తాడు. అట్టి కృపా దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రియ తండ్రి, స్తోత్రం. మాటలను దీవించండి. విన్నవారి హృదయాల్లో కార్యం చేసి మహిమ పొందుమని యేసునాథుని పేరట ప్రార్థన చేసి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్.